హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. సో మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. 5th క్వశ్చన్ చూద్దాం. A hemispherical depression is cut out from one face of cubical wooden block such that diameter L of the sphere is equal to the edge of the cube. Determine the surface area of remaining solid. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందు ఒక క్యూబ్ తీసుకున్నారట. సో క్యూబ్ అంటే మీకు తెలుసు, మొత్తం 6 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. సో ఆ క్యూబ్లో హెమిస్ఫియర్ అనేది లోన వైపు కట్ చేశారు. మన ముందు ప్రాబ్లంలో 4th ప్రాబ్లం ఏం చూసాం, హెమిస్ఫియర్ అనేది పైన పెట్టారు. ఇదేమంటే ఈ ప్రాబ్లంలో హెమిస్ఫియర్ అనేది లోన వైపు కట్ చేశారు, డిప్రెషన్ అంటే కింద వైపు. సో కట్ చేయగా మనకి మిగిలిన సాలిడ్ పీసు ఎంత సర్ఫేస్ ఏరియా ఉంటుందని చెప్పమంటున్నారు. ఫస్ట్ ఇది చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్గా మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ చేస్తాం, మైనస్ మనం ఏం రాస్తాం ఇక్కడ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ని ఇచ్చేసాను, షార్ట్కట్లో రాస్తున్నాను, ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. అంటే ఫస్ట్ మనం టోటల్గా క్యూబ్ తీసుకున్నాం, క్యూబ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేసాం. కాకపోతే పై టాప్లో ఏమైందంటే మనకి సర్కిల్ పార్ట్ లేదు. మనకి అట్లా సర్కిల్ పార్ట్ లేదంటే మనం ఏం చేయాలి, సర్కిల్ పార్ట్ని మైనస్ చేయాలి. సో అందుకోసమే బేస్ ఏరియా ఆఫ్ మనం ఇక్కడ మైనస్ చేసాం. అందుకే ఈ పార్ట్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ మైనస్ చేసాం. మైనస్ చేసిన తర్వాత కింద వైపు హెమిస్ఫియర్ వెళ్ళింది. సో కింద వైపు వెళ్ళిందంటే ఆ సర్ఫేస్ కూడా మనకి కావాలి మనకి. సో ఆ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ చేస్తాం. సో టోటల్గా మనకి కావాల్సింది ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్. ఇది కావాలంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఫార్ములా వేసుకున్నాం, సో దాన్ని బట్టి చేద్దాం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ కావాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి, 6 × L². నెక్స్ట్ మనం ఏం మైనస్ చేసాం, బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. సో బేస్ ఏరియా సర్కిల్లో ఉంది కాబట్టి సో πr² దాని ఏరియా. నెక్స్ట్ ఏం ప్లస్ చేయాలి, హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ప్లస్ చేయాలి. సో హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది 2πr². సో ఇక్కడ మనకి ఏం డేటా ఇచ్చారు, ఇక్కడ గివెన్ డేటా = లెంత్ = డయామీటర్ కూడా సేమ్, లెంత్ L ఇచ్చారు. సో డయామీటర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి, సో ఇది కూడా L మనకి. సో డయామీటర్ L D. సో R ఏమవుతుంది మనకి ఇక్కడ L/2. అంటే Lలో అంటే Lలో మనం కన్వర్ట్ చేసుకుంటే R L/2 అవుతుంది, ఎందుకంటే D L కాబట్టి ఇక్కడ మనకి. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని రాద్దాం. సో 6L² మైనస్ π, R ఏమొచ్చింది ఇక్కడ మనకి L/2 వచ్చింది. సో L/2² ప్లస్ 2πL/2². సో ఇక్కడ చూడండి 2πL/2², ఇక్కడ మైనస్ πL/2². సో 2 - 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో 6L². ఇంకా మీకు అర్థం కావాలనుకుంటే సింపుల్గా చెప్తాను, πL/2² కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏముంది మనకి -1 + 2 ఉంటుంది. ఎందుకంటే -1 × π × L/2² వస్తే ఇది అవుతుంది. సో +2 × πL/2² పైన ఉంది. సో మనం రెండిట్లో కామన్గా ఏం తీసాం, π × L/2² తీస్తే -1 + 2 అవుతుంది. -1 + 2 ఎంత అవుతుంది మనకి, +1 అవుతుంది. సో +1 అయినప్పుడు మనకి ఏమొస్తుంది, 6L² ప్లస్ πL/2². సో మనకి ఇప్పుడు ఇది మిగిలింది. సో దీంట్లో మనం కామన్ ఏం చేయొచ్చు, మనం ముందు ఇది సాల్వ్ చేద్దాం. 6L² ప్లస్ πL²/2² అంటే 4 వస్తుంది. సో మనకి ఇందాక అక్కడ ఏమొచ్చిందో వాల్యూ వేసుకుందాం, 6L² ప్లస్ π × L²/4. సో మనం ఇప్పుడు 1/4 కామన్ తీసుకున్నాం.
1/4 కామన్ తీసుకుంటే పైన ఏముంది ఇక్కడ 6l² ఉంది. సో మనకి 6 రావాలంటే 4 టేబుల్లో మనకి ఇక్కడ 24 వేసాం అనుకోండి, ఏమవుతుంది మనకి ఇక్కడ 24 వేస్తే 4 1s 4 6 క్యాన్సిల్ అవుతుంది. సో అంటే మనం వేసిన వాల్యూ కరెక్ట్ అని అర్థం. కామన్గా తీసుకుంటే 24l² ప్లస్ 5l². సో వాళ్ళు l² చూపించమన్నారు కాబట్టి, సో మనకు వాల్యూ ఇవ్వలేదు అక్కడ, ఎల్ అంటే ఏంటి ఏమి ఇవ్వలేదు కాబట్టి, సో మనం ఇక్కడతో ఆపియచ్చు. లేదు మీరు ఈ స్టెప్తో కూడా ఆపియచ్చు, ఇంకా సాల్వ్ చేసుకోవాలనుకోండి ఈ స్టెప్ కూడా రాయొచ్చు. రెండు కూడా కరెక్ట్, ఏది కూడా ప్రాబ్లం ఎట్లేదు. మీరు అక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ కదా ఇక్కడ వరకు చేసి సాల్వ్ చేసి ఆపేసినా పర్లేదు, ఇది సెకండ్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ వరకు చేసినా పర్లేదు. ఓకే, ఇక్కడతో మనం టోటల్గా మనకు కావాల్సిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ మనకి వస్తుంది. 6th సమ్ చూడండి. 6th సమ్ ఏమింది, ఏ మెడిసిన్ క్యాప్సూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ with 2 hemispheres stuck to each of its ends. The length of the entire capsule is 14 mm and diameter of the capsule is 5 mm. Find its surface area. క్యాప్సూల్ అంటే ఒక ట్యాబ్లెట్. సో ఆ ట్యాబ్లెట్ చూడండి, వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఒక ట్యాబ్లెట్ ఉందంట, ఇది సిలిండర్. ఓకే, ఈ సిలిండర్కి హెమిస్పియర్స్ 2 యాడ్ చేశారట. అంటే ఇక్కడ ఒక హెమిస్పియర్, ఇక్కడ ఒక హెమిస్పియర్, బోత్ ఎండ్స్లో 2 హెమిస్పియర్స్ కలిపారు. సో కలిపినప్పుడు టోటల్ లెంత్ ఎంత అయింది మనకి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా 14 mm అయింది. సెంటీమీటర్ కాదు, ఎంఎంలో ఇచ్చారు. సో 14 mm అయింది. సో 14 mm ఇచ్చారు. సో ఇంకేం ఇచ్చారు, ఇక్కడ మనకి 5 mm ఇచ్చారు. సో ఇక్కడ మనకి డయామీటర్ 5 mm ఇచ్చారు అని అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి, సో ఇది రేడియస్ 2.5 అవుతుంది. సో ఈ వాల్యూ ఇక్కడ వేసి చూపిస్తాను. ఇది 2.5 అవుతుంది. అంటే డయామీటర్ అంటే రేడియస్ ఆఫ్ అవుతుంది కదా, రేడియస్ కావాలంటే మనకి డయామీటర్లో. సో ఇది 2.5 అయింది. సో ఇక్కడ కూడా మనకి 2.5 అయింది. టోటల్ ఎంత అయింది, 2.5 మనకి 5 అయింది. సో ఈ హెమిస్పియర్ ఇక్కడ నుంచి ఎక్కడికి 2.5, ఇక్కడ నుంచి ఎక్కడికి 2.5. సో టోటల్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి, ఇక్కడ 14 ఇచ్చారు. సో 14 ఇచ్చేటప్పుడు మనకి ఓన్లీ సిలిండ్రికల్ పార్ట్ ఎంత అవుతుంది, 14లో 5 తీసేస్తే 9 అవుతుంది. సో సిలిండ్రికల్ లెంత్ అంతా 9 mm అయింది. సో మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్, టోటల్ క్యాప్సూల్ వచ్చేసి లెంత్ 14 mm. సో హెమిస్పియర్ ఈ ఎండ్ ఆ ఎండ్ 2 ఎండ్స్లో హెమిస్పియర్ ఇచ్చారు. సో హెమిస్పియర్ యొక్క డయామీటర్ 5 mm. 5 mm అంటే మనకి దాని ఒక రేడియస్ ఏమవుతుంది మనకి 2.5 అవుతుంది. సో 2.5 అయ్యేటప్పుడు సో ఇక్కడ నుంచి ఎక్కడికి రేడియస్ అనమాట. సో అదే మన 2.5, ఇది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి రేడియస్ 2.5. సో మన టోటల్ లెంత్ వచ్చి 14 mm. సో 14 mmలో మనకి ఇక్కడ 2.5 అక్కడ 2.5 తీసేస్తే 5 తీసేసినట్లు. సో 5 తీసేస్తే రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 9 mm మిగులుతుంది. సో దీన్ని బట్టి మనకి సిలిండర్ యొక్క లెంత్ వస్తుంది 9 mm అని, సిలిండర్ నెక్స్ట్ క్యాప్సూల్ 2 డయామీటర్ కూడా సేమ్ 5 mm. సో దీన్ని బట్టి మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్సూల్ కావాలంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్, ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ తీసుకుంటున్నాం మనం సిలిండర్ది. కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఫస్ట్ సిలిండర్ చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిలిండర్ చేయాలంటే డయామీటర్ అంత ఇచ్చారు మనకి, ఇక్కడ 5 ఇచ్చారు, ఇక్కడ మనకి 9 mm వచ్చింది సాల్వ్ చేస్తే. సో దీన్ని బట్టి రేడియస్ ఎంత వస్తుంది మనకి 2.5 mm, లెంత్ వచ్చేసే మనకి 9 mm. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి మనకి 2πRL. సో 2 × π22/7 × 2.5R × L
9. సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ మనకి 2 హెమిస్పియర్స్ ఉన్నాయి, ఈ ఎండ్. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ రేడియస్ 2.5. సో ఈ రేడియస్ కూడా సేమ్ 2.5. సో 2.5. సో ఇదొక హెమిస్పియర్ 1 అనుకుందాం, ఈ హెమిస్పియర్ 2 అనుకుందాం. సో మనకి టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కావాలి. ఎన్ని ఉన్నాయి హెమిస్పియర్స్? 2 ఉన్నాయి. 2 ఇంటూ హెమిస్పియర్ యొక్క మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఏంటి? 2πr². సో 4 ఇంటూ 22/7. r ఎంత వచ్చింది ఇక్కడ? 2.5 హోల్ స్క్వేర్. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో ఫస్ట్ సెకండ్ 2 వాల్యూస్ ప్లస్ చేస్తే మనకు టోటల్గా క్యాప్సూల్ వాల్యూ వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్సూల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2. అంటే ఈక్వేషన్ 1 అంటే ఏంటి? సిలిండ్రికల్ సర్ఫేస్ ఏరియా. ఈక్వేషన్ 2 అంటే హెమిస్పెరికల్ సర్ఫేస్ ఏరియా. సో 2 వాల్యూస్ మనం ఇప్పుడు వేద్దాం. సో మనకి ఫస్ట్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? మనకి 2 ఇంటూ 22/7 ఇంటూ 2.5 ఇంటూ 9. ఇది సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ మనకి హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా 2 ఉన్న హెమిస్పియర్ ఇంకా 2 వేసుకున్నాం. 2 ఇంటూ 2πr². ఓకే, ఆర్ ప్లేస్లో 2.5 వేసుకోండి. సో మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఈ ఫస్ట్ పార్ట్ సాల్వ్ చేస్తే 141.42 వస్తుంది. సెకండ్ పార్ట్ సాల్వ్ చేస్తే మనకు వస్తుంది 78.57. సో దేర్ఫోర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్సూల్, ఆ రెండింటిని ప్లస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్సూల్. సో 219.99 mm². సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 220 mm². మనకి కావాల్సిన వాల్యూ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ క్లాస్ని క్లోజ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 ప్రాబ్లమ్స్లో ఏదైనా డౌట్ ఉందని అంటే మీరు కమెంట్ చేయండి. సో మీ డౌట్ని నేను క్లియర్ చేస్తాను. సో ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఏమైనా ఇలాంటి వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఈజీగా ఫాలో అవుతారు నా క్లాసెస్. సో మీలాగే ఇంకొంతమంది ఈ వీడియోస్ ద్వారా మ్యాథ్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.